హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హోమ్ ఫుడ్ కి స్వాగతం. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి నేను గోధుమ పిండితో స్వీట్ దోశలు వేస్తున్నానండి. గోధుమ పిండి, బెల్లం, కొబ్బరి. ఈ కొబ్బరిని ఇప్పుడు మనము మిక్సీలో తిప్పుకుందాం. బెల్లాన్ని కరిగించుకుందాం. ఇది పిండిని ఏమో దోశ పిండి లాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. నేను అర చెంచా అంత ఉప్పు వేసుకుంటున్నానండి. కొబ్బరి మిక్సీలో తిప్పుకున్నాను. ఇప్పుడు ఇదంతా మొత్తం కలిపేసుకొని దోశ పిండి లాగా చేసుకోవాలండి. కాచి చల్లార్చుకున్న పాలు, ఇప్పుడు ఇంకా బెల్లం నీళ్ళని వేసుకొని దోశ పిండి లాగా కలిపేసుకుందాము. నేను బెల్లాన్ని కరిగించి జల్లెడ పట్టేశానండి. ఇప్పుడు ఇది కూడా వేసేసి ఉండలు లేకుండా కలుపుకుందాం. ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇదిగోండి, ఇలా దోశ పిండి లాగా కలుపుకోవాలండి. చూడండి ఎట్లా వచ్చింది పర్ఫెక్ట్ గా. ఇప్పుడు ఒక నిమిషం మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఒక నిమిషం తర్వాత దోశలు వేసుకుందాం. ప్యాన్ వేడెక్కిందండి. ఇప్పుడు ఇంకా దోశని వేసేసుకుందాం. నేను చిన్నవి వేసుకుంటున్నా. నెయ్యి వేసుకుంటే సూపర్గా ఉండిద్దండి. ఇలా ఇంకో దోశ వేసుకున్నానండి. ఇది కూడా బాగా కాలాలి. చూసారా అండి, గోధుమ పిండితో స్వీట్ దోశ బెల్లంతో అయిపోయిందండి. మీరు ఇలాగే మీ పిల్లలకి చేసి ఇవ్వండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వారానికి 2-3 సార్లు నేను ఇలాగే చేసిస్తానండి మా పిల్లలకి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు మళ్ళీ ఇంకో వీడియో కోసం మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.